హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ అయిన రోజు నుంచి అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ని సాధిస్తుంది. చావా మూవీ సెకండ్ వీక్లో కూడా మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. 13వ రోజు శివరాత్రి కావడంతో ఈ మూవీకి భారీగా కలెక్షన్స్ వచ్చాయి. చావా మూవీ 13వ రోజు ఏకంగా 25 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ని సాధించింది. టోటల్ 13 రోజులకు 398 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ని సాధించింది ఈ మూవీ. చావా మూవీని తెలుగులో మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ యొక్క కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. రీసెంట్గా తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయిన మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ మూవీకి తెలుగులో 4 కోట్ల వరకు బిజినెస్ జరగగా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. ఈ మూవీకి ఫస్ట్ డే రోజు మంచి కలెక్షన్స్ రాగా మిగిలిన రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ని సాధించింది. ఈ మూవీకి 5 రోజుల్లో 7.5 కోట్ల వరకు గ్రాస్ను తెలుగు రాష్ట్రాల్లో సాధించగా 6వ రోజు శివరాత్రి కావడంతో 1,90,00,000 వరకు గ్రాస్ని సొంతం చేసుకుంది. మొత్తం 6 రోజులకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసరికి 9,40,00,000 వరకు ఉండగా షేర్ లెక్క 5,10,00,000 వరకు సాధించి క్లీన్ హిట్ అయింది. సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఈ మూవీ ఫస్ట్ డే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2,15,00,000 వరకు గ్రాస్ని 1,25,00,000 వరకు షేర్ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి 75,00,000 వరకు గ్రాస్ని 35,00,000 వరకు షేర్ని అందుకుంది. మజాకా మూవీ ఫస్ట్ డే రోజు వరల్డ్ వైడ్గా 1,60,00,000 వరకు షేర్ని 2,90,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11,50,00,000 వరకు ఉండటంతో ఇంకో 10 కోట్ల వరకు షేర్ని సాధించాలి. ఫుల్ రన్లో ఈ 3 మూవీస్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.